The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. విశాఖ జిల్లాలో దారుణమైన ఘటన. రామా టాకీస్లో ఉన్న సీ-ట్రీ హోటల్లో రూమ్ నెంబర్ 313లో ఒక మృతదేహం తీవ్ర కలకలం రేపింది. అయితే ఆ మృతదేహం బీటెక్ చేస్తున్నటువంటి ఒక యువకుడిది, కౌశిక్ తమ్మినేని. ఆ యువకుడి వయసు 23 ఏళ్ళు. బీటెక్ పూర్తి చేసినప్పటికీ కూడా, అంటే బీటెక్లో కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అలాగే తనకి అనుకున్నట్టుగా జాబ్ రాలేదు అనే ఒక తీవ్రమైన ఒత్తిడి, స్ట్రెస్లో ఉన్నటువంటి ఆ యువకుడు ఫ్యామిలీకి నేను ఫ్రెండ్స్తో కాస్త రిలాక్స్ అయ్యి వస్తాను అని చెప్పి ఈ హోటల్లో ఈ నెల 10వ తేదీన చెక్ ఇన్ అయ్యాడు. అక్కడి నుంచి 10వ తేదీ నుంచి కంటిన్యూస్గా అదే హోటల్ రూమ్లో అబ్బాయి స్టే చేస్తున్నాడు. అయితే నిన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఉదయం నుంచి కాల్స్ చేస్తున్నా కూడా కౌశిక్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేటటువంటి ఒక భయంతో ఫ్రెండ్స్కి అప్రోచ్ అయ్యారు పేరెంట్స్. ఆ తర్వాత ఫ్రెండ్స్ కూడా ఆ హోటల్కి వెళ్ళి, మా ఫ్రెండ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆ రూమ్కి మమ్మల్ని పంపండి అంటే, అయ్యా ఈ వేలో మేమైతే పంపించలే, మీరు ఏదైనా ఒకవేళ డౌట్ అయితే కనుక పోలీసుల్ని అప్రోచ్ అవ్వండి, వాళ్ళ ద్వారా మేము చేస్తాము, ఈలోపు మేము కూడా చెక్ చేస్తామని ఆ హోటల్ సిబ్బంది చెప్పడం జరిగింది. అయితే ఇమీడియట్గా 3 టౌన్ పోలీసులు స్నేహితులు ఎవరైతే ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని సీ-ట్రీ హోటల్లో ఈ అబ్బాయి 313 రూమ్లో స్టే చేస్తున్నటువంటి రూమ్కి వెళ్ళి ఆ డోర్స్ లాక్ చేస్తే ఎంతకీ తీయకపోయేటప్పటికీ ఒక్కసారిగా లోపల పగలగొట్టి లోపలికి వెళ్ళి చూసేటప్పటికి ఆ అబ్బాయి చనిపోయి ఉన్నాడు. అయితే పాయిజన్ తీసుకున్నాడు అని పోలీసులు ప్రాథమికంగా అయితే ఒక నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఒక సూసైడ్ నోట్ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో తన పెయిన్, తన స్ట్రెస్ ఏంటి, తను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నాడు, ఇవన్నీ కూడా కారణాలు రాస్తూ చెప్పాడు. సో అయితే ఈ ఫ్యామిలీ, ఈ తమ్మినేని కౌశిక్ కుటుంబం విశాఖపట్నంలోనే ఉంటుంది. గత 10 రోజుల క్రితమే వాళ్ళు కాకినాడకు షిఫ్ట్ అవ్వడం జరిగింది. అయితే కొద్ది రోజుల పాటు ఫ్రెండ్స్తో నేను ఇక్కడ స్టే చేసి వచ్చేస్తాను అని ఆ పేరెంట్స్కి చెప్పడంతో వాళ్ళు కాకినాడ వెళ్ళిపోయారు. కానీ ఈ అబ్బాయి ఈ హోటల్లో మాత్రం 10 రోజులుగా తను స్టే చేస్తున్నాడు. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ రిసెప్షన్లో ఉన్నటువంటి చెక్ ఇన్ డీటెయిల్స్ చూస్తే కనుక ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 1:40 ప్రాంతంలో అబ్బాయి రూమ్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజుకి 9 రోజులు గడుస్తోంది. నిన్నటి నుంచి కూడా కంటిన్యూస్గా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫోన్ చేస్తున్న అబ్బాయి లిఫ్ట్ చేయటం లేదు. ఒక్కసారిగా వాళ్ళకి డౌట్ రావడంతో పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెళ్ళి చూసేటప్పటికి అబ్బాయి అప్పటికే చనిపోయి ఉన్నాడు, పాయిజన్ తీసుకున్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించారు. ఏది ఏమైనా చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికే తనకి జాబ్ రాకపోతే ఇంకొకటి ఏదైనా ట్రై చేయాలి. ప్రతి ఒక్కరికి జాబ్ రాలేదనే ఒక కారణంతో అర్ధాంతరంగా బలవన్మరణానికి పాల్పడాలి అనుకుంటే ఇంక ప్రపంచంలో ఎవరు మిగలరేమో. ఈ మధ్య కాలంలో ఇంత చదువులు చదువుకొని కూడా ఎందుకు అసలు సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేయలేకపోతున్నారు? ఈ ఒకటి ఫెయిల్ అయితే ఇంకొకటి సక్సెస్ వైపు వెళ్ళటానికి ఎందుకు ఇంకొక స్టెప్ తీసుకోలేకపోతున్నారు? ఎందుకు వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్గా చేసుకోలేకపోతున్నారు అనేది కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. ఒక్కసారి ఇలా బలవన్మరణానికి పాల్పడే ముందు నేను లేకపోతే నా పేరెంట్స్ ఏమైపోతారు, నా తమ్ముడు ఏమైపోతాడు అని అబ్బాయి ఆలోచన చేసుంటే కూడా చాలా బాగుండు. కానీ చుట్టూ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ధైర్యం చెప్తారు, ఇది కాకపోతే ఇంకొకటి ట్రై చేయరా, అక్కడ సక్సెస్ అవుతామేమో, మంచి జాబ్ వస్తుందేమో అని. బట్ ఎందుకు ఒక్కసారిగా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నారు? ప్రేమ ఫెయిల్ అవ్వడం, లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇలా జాబ్స్ లేదని, లేకపోతే ర్యాంక్స్ అనుకున్నట్టుగా పాస్ కాలేదని, ర్యాంక్స్ సాధించలేకపోయామని, ఇవే ప్రధానమైన కారణాలుగా, లేకపోతే బలవంతపు పెళ్లి చేస్తున్నారని, అది కొంచెం తక్కువ అనుకోండి. కానీ ఎక్కువగా ఈ లవ్ ఫెయిల్యూర్, అలాగే జాబ్స్ రాలేదు, ఉద్యోగాలు రావటం లేదనేటటువంటి ఒక ఆలోచన, అది విపరీతమైన స్ట్రెస్గా, ఒత్తిడిగా తీసుకుంటున్నారు, ఒక అవమానంగా తీసుకుంటున్నారు. సో దీనివల్ల బలవన్మరణాలకు పాల్పడాలి అనే ఒక ఆలోచనతో వెళ్తున్నటువంటి యువతకు చెప్పేది ఒకటే, మీరు లేకపోతే మీ కుటుంబానికి ఆ లోటు ఎవరు తీర్చలేరు. ఒక చోట మనం ఫెయిల్ అయినా మరొక చోట సక్సెస్ అవుతామేమో, కాస్త ఓపిక ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత చదువుకుంటున్నారు, బీటెక్లు, ఎంబీబీఎస్లు ఇవన్నీ చదువుతున్నప్పుడు ఎందుకు అంత ఆలోచన శక్తి లేకుండా ఆకస్మికంగా, అనాలోచితంగా, లేకపోతే ఆ స్ట్రెస్లో సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనకి ఎందుకు వెళ్తున్నారో కూడా అర్థం కావలేని పరిస్థితి. అయితే కొంతమంది అనుకోవచ్చు ఆ పెయిన్ అనుభవిస్తే తెలుస్తుంది అని. అలా అయితే ప్రతి మనిషికి ఏదో ఒక రకమైన స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది. కుటుంబ బాధ్యతలు కావచ్చు, ఉద్యోగం కోసమో, లేకపోతే చదువుకోవడం కోసం
ఆర్థిక స్తోమత లేనటువంటి పరిస్థితి, ఇలా రకరకాల కారణాలతో ప్రతి ఒక్కరూ ఎంతో స్ట్రెస్తో ఉంటున్న పరిస్థితి. కానీ అందరూ అలా అనుకొని చనిపోవాలి అనుకోవటం లేదే, ఏదో రకంగా లైఫ్ లీడ్ చేయాలి, మన ఫ్యామిలీకి మనం సపోర్ట్గా ఉండాలి, మనమేంటో మనం ప్రూవ్ చేసుకోవాలి అనే నిరంతరం ఒక తపనతోనే వాళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళని ఎందుకు వీళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవటం లేదు అర్థం కావటం లేదు. కానీ ఒకటే, ఇలాంటి ఆత్మహత్యలకు వెళ్ళాలి అనే ఆలోచన ఇప్పటికే ఎవరికైనా ఉంటే గనుక మార్చుకోవాల్సిన పరిస్థితి. మీ పైన ఆధారపడినటువంటి కుటుంబం ఇప్పటి వరకు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకొని మీరు చదివింది ఏం చదవాలి, ఏం చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వాళ్ళ లైఫ్ని కూడా సాక్రిఫైస్ చేసి ఎఫర్ట్ చేసినటువంటి పేరెంట్స్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. మీరే లేకపోతే మీ తల్లిదండ్రులు బ్రతకగలుగుతారా? ఆ పెయిన్ ఎవ్వరూ తీర్చలేరు. ఎవరు ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా వాళ్ళు మాత్రం ఓదార్చడం, వాళ్ళ కన్నీళ్లు తొడవటం మాత్రం చాలా కష్టమైన పరిస్థితి. ఇలాంటి బలవన్మరణాలకు పాల్పడకుండా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా యువతలో ఒక మార్పు రావాలి. ప్రతిదీ పట్టుదలతో సాధించి ఎన్నో సక్సెస్ స్టోరీలు మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ ఫస్ట్ అటెంప్ట్లోనే విజయం సాధించే వైపు, లేకపోతే లైఫ్ సక్సెస్ఫుల్గా లీడ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఎన్నో స్టెప్స్ ఎక్కుతూ వాళ్ళు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులు ఇవన్నీ కూడా చాలా ఓర్పుతో, చాలా పెయిన్ఫుల్గా, అంటే పేషెన్సీతో ముందుకు వెళ్ళిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా చాలా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు మీరు ఉన్నప్పుడు, బాగా ఒత్తిడిగా ఉన్నప్పుడు, నేను ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నాను, పేరెంట్స్కి భారంగా ఉండకూడదు, ఫ్రెండ్స్ అందరికీ జాబ్లు వచ్చేసాయి, నేను ఒక్కనే జాబ్ లేకుండా ఉన్నాను, లేకపోతే నేను ప్రేమించిన అమ్మాయి ఇష్టపడటం లేదు, నన్ను పెద్దవాళ్ళు పెళ్ళి ఒప్పుకోవట్లేదు, ఇదంతా ఒక ఆలోచన రైటే. మీరు అనుకునేది జరగకపోతే ఇక తనువు చాలించాలి, బలవన్మరణాలకు పాల్పడాలి అనే ఆలోచన మాత్రం చాలా అనాలోచితమైనది. క్షణికావేశంలో మీరు తీసుకుంటున్నటువంటి ఇలాంటి నిర్ణయాలు మీ కుటుంబానికి చాలా తీరని లోటు. మీకోసం మీ ఫ్రెండ్స్ కూడా అంతే బాధపడుతూ ఉంటారు. మీ తల్లిదండ్రులు ఏడుస్తున్న, ఆ పేరెంట్స్ ఏడుస్తున్నటువంటి రోదన మాత్రం వర్ణనాతీతం అని చెప్పాలి. బిడ్డను కోల్పోయినటువంటి వారిని ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. ఇకపై అయినా ఇలాంటి క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలకు వెళ్లకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.